ఈరోజు మనం నాలుగు పప్పులతో వడ చేసుకున్నాం. శ్రీరామనవమి కాబట్టి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను ఇందులో కందిపప్పు ఉన్నాను అండ్ పుదీనా రైస్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు అందరికీ. హలో అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మన శ్రీరామనవమి కాబట్టి ముందుగా మనం వడపప్పు పానకం వేసుకుందాము. కొద్దిగా వడపప్పు తీసుకున్నాను, అందులో నీళ్ళు. ఇప్పుడు పానకానికి తయారు చేసుకున్నాను. ఇది పానకానికి కొంచెం బెల్లం, ఇలాచీ, చింతపండు. ఓకే, దీన్ని మనం మీకు జార్లో ఇంత తర్వాత మనం ఇప్పుడు సగ్గు బియ్యంతో పాయసం చేసుకున్నాం. చక్కెర కొంచెం బాగా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు ఇందులో నేను చక్కెర వేసేసుకున్నాను, పాలు వేసేసుకున్నాను. ఇందులో మనం ఏలాకులు కూడా వేసేసుకున్నాను. ఏలాకులు వేసేసుకున్నాను. ఓకే, ఇంకి టిష్యూస్ వేస్తే అది బాగా ఇంకి మనకి డ్రైగా మనకి. ఇప్పుడు నూనె కాగింది, మనం వేసుకుందాం వడల్ని. ఆవాలు, మినప్పప్పు, పచ్చనపప్పు, మినప్పప్పు వేసుకున్నాను కదా. ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఇది చిటిపట్లాడిన తర్వాత మనం కొద్దిగా పసుపు పొడి వేసుకుందాం. ఇప్పుడు తాలింపు చిటిపట్లాడింది కదా, ఇందులో మనం పుదీనా వేస్తున్నాం. ఓకే, వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను కొంచెం పసుపు పొడి, కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. తర్వాత వేసుకుందాము ఉప్పు. ఓకే, ఇది ఈ మాదిరిగా వాట్ చేసుకున్నాను కదా.
అన్నం బాగా ఆరిన తర్వాత మనం ఇందులో వేసుకొని కలుపుకుందాం. ఓకే, పుదీనా రైస్కి మనం వేసుకున్నాం కదా. ఇప్పుడు అన్నం బాగా ఆరిపోయింది. ఇందులో వేసుకొని మనం వీటన్నిటిని మొత్తం కలుపుకుందాం. ఓకే, పుదీనా రైస్, కర్డ్ రైస్ రెడీ అయిపోయింది. టేస్టీగా తయారైన సాబుదానా పాయసం, వడలు, పుదీనా రైస్, కర్డ్ రైస్, వడపప్పు, పానకం. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ కూడా ఇవ్వండి.